హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 DA బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట వెహికల్ అనేది. పూర్తిగా చూడండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే చిన్న గమనిక అనమాట ఏంటంటే, మన ఛానల్లో ఇప్పటి నుంచి ఈ వీడియోతోనే ఎవరైతే వెహికల్స్ అమ్మాలనుకుంటారో వాళ్ళైతే వెహికల్స్ అనేది పంపించండి. నేను ఫ్రీగా వెహికల్స్ గురించి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అమౌంట్ తీసుకునేవాడినే, కానీ ఇప్పుడైతే తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది వెహికల్స్ అనేది పంపిస్తూ ఉన్నారు. అంటే అన్న వెహికల్ ఉంది చూడన్న, వెహికల్ సేల్ చేయన్న, అమౌంట్ లేవన్నా, వెహికల్ సేల్ అయినాక ఇస్తాము అని అయితే చాలామంది చెప్పేవాళ్ళు అనమాట. సరే, నేనైతే ఈ ఒక నమ్మకంతోనే నేను ఫ్రీగా అయితే చేస్తున్నాను. అంటే ఫస్ట్ అనేది చేస్తానమాట. ఒకవేళ వెహికల్ సేల్ అయితే పంపించాలనుకున్న వాళ్ళైతే పంపించవచ్చు. ఎందుకంటే మన ద్వారా వెహికల్ సేల్ అయినప్పుడు కొద్దిగా న్యాయం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొడతారనమాట. ఈ యొక్క ఆలోచనతోనే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీ యొక్క వెహికల్స్ అనేది తీసుకొచ్చి వెహికల్ గురించి వీడియో చేసి అది సేల్ అయ్యేంతవరకు వీడియోలు చేసి మన ద్వారా సేల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన ద్వారా తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ చాలామంది తీసుకున్నారు కూడా అనమాట. చాలామంది వెహికల్స్ కొన్నారు కూడా. చాలామంది నాకు ఇంకా ఇప్పటికీ ఫోన్ చేసి నా వెహికల్ బాగానే ఉందన్న, వెహికల్ కొన్నందుకు చాలా హ్యాపీగా ఉందని చాలామంది చెప్పిన వాళ్ళు కూడా అయితే ఉన్నారన్నమాట. ఇట్లా ఈ విధంగా మన ద్వారా నుంచి నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. వెహికల్స్ అనేది చాలా వరకు అందరూ మంచి వెహికల్సే తీసుకున్నారు. అలాగే చాలామంది వెహికల్స్ కొనాలని కూడా వెయిట్ చేస్తున్నారు మన ఛానల్ నుంచి కూడా. నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా, అంటే ఏ లొకేషన్లో వెహికల్స్ ఉన్నా నాకైతే వాట్సాప్ చేయండి. ఎందుకంటే చాలామంది తక్కువ ప్రైజ్లో కూడా కొనాలని అయితే చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది ఒకవేళ రీజనబుల్ రేట్ అనుకుంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట మన ఛానల్ నుంచి. ఓకేనా, పూర్తిగా చూడండి. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ అనేది తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఓకేనా, మేసీ ఫెర్గుసన్ 241 DA బండి 2013లో అయితే తీసుకోవడం జరిగింది. 2013 అంటే ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2013లో అయితే తీసుకున్నారు. 11 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకుని కూడా 11 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. 42 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట. అలాగే రీడింగ్ అయితే పనిచేయట్లేదు. ఇదొకటి మైనస్ చెప్పడం జరిగిందన్నమాట. ఓనర్ అనేది రీడింగ్ అనేది పనిచేయట్లేదు అని అయితే చెప్పడం జరిగింది. ఇది మెయిన్ ప్రతి ఒక్క వెహికల్స్లో ఉండే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే కొన్ని రోజుల పాటు బాగానే పనిచేస్తాయి, ఇంకా తర్వాత అనేది రిపేర్లు అనేది వస్తుంటాయి అనమాట. రీడింగ్ అనేది ఇది ప్రతి ఒక్క వెహికల్స్కి ఉండే సమస్య అనమాట. ఆటోలకు కానీ, బైకులకు కానీ, టాటర్లకు కానీ, ట్రాలీలు, అంటే వెహికల్స్ అన్నిటికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే రీడింగ్ అనేది కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇది పెద్దగా పట్టించుకోరు ఎవరు. రీడింగ్ అనేది ఈ యొక్క వెహికల్కి అయితే పనిచేయట్లేదని అయితే చెప్తున్నారు. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,70,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. 2,70,000 అనమాట. వెహికల్ నచ్చితే వెళ్ళి చూడండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. టైర్లు చూసుకుంటే బ్యాక్ టైర్లు వచ్చేసి 20% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే రీబటన్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రీజనబుల్ పర్సంటేజ్ అయితే ఉందని కూడా అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్, బాపట్ల సిటీలో అయితే ఉందని అయితే చెప్తున్నారు అనమాట. బాపట్ల డిస్టిక్లో ఉందని అయితే చెప్తున్నారు. బాపట్ల అనే సిటీలో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఒకవేళ తెనాలి కానీ దగ్గరలో ఉన్న, అలాగే బాపట్ల సిటీ దగ్గరలో ఉన్న, అలాగే ప్రకాశం డిస్టిక్, ఒంగోలు దగ్గరలో ఉన్న, ఎవరైనా చుట్టుపక్కల ఏరియాలో దగ్గరలో ఉన్నా కూడా, అలాగే గుంటూరు డిస్టిక్, ఇట్లా పల్నాడు డిస్టిక్ ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 2,70,000 అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ దగ్గర వెహికల్స్ ఉంటే కూడా పంపేయండి. ఈ రోజు నుంచి వీడియో అనేది